హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ ఇగురు. క్యారెట్ కూర తియ్యగా ఉంటుందని ఎవరూ తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా ట్రై చేసి పెట్టండి, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా ఇది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 1/2 కేజీ క్యారెట్, ఒక చిన్న కొబ్బరి చెప్ప, 1 కప్పు పెసరపప్పు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చిప్పను కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పుని 5 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి వాటర్ మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని కడిగి కూడా వేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా, కొంచెం క్యారెట్ పెసరపప్పు లైట్గా ఉడికాయి. ఇప్పుడు ఈ క్యారెట్ పెసరపప్పుని వాటర్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులోనే పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా వేసుకోవాలి. ఇది 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యారెట్ పెసరపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ పెసరపప్పు మొత్తం మిశ్రమానికి అంతటికి కలిసేలా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, క్యారెట్ పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఈ క్యారెట్ ఇగురుని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా సాంబార్ కానీ, చారు కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.